కాఫీ అంటే ఇష్టమున్న వాళ్ళు ఈ వీడియో కొంచెం కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సూపర్ టేస్టీ, రిచ్ అండ్ క్రీమీ కాఫీని సింపుల్గా ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. నేనైతే బ్రూ కాఫీ ఇన్స్టెంట్ పౌడర్ని తీసుకుంటున్నానండి. మీరు ఏ ఇతర కాఫీ పౌడర్నన్నా తీసుకోవచ్చు. ఇందులో 2 రూపీస్ ప్యాకెట్స్వి 3 ప్యాకెట్స్ వేస్తున్నాను. టేబుల్ స్పూన్లో చెప్పాలంటే ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు నేను ఈ బ్రూ కాఫీ పౌడర్ని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఈ 4 టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్కి మీ షుగర్ టేస్ట్ని బట్టి, మీ స్వీట్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోండి. నేనైతే 8 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నాను. 8 స్పూన్స్ యాడ్ చేస్తే అది మీడియం కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది స్వీట్. షుగర్ ప్లస్ కాఫీ ఈ పౌడర్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకొని తర్వాత 2 ఐస్ క్యూబ్స్ అయితే నేను వేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర ఐస్ క్యూబ్స్ లేకపోతే ఓవర్ కూలింగ్ ఉన్న వాటర్ అన్న వేసుకోవచ్చు. ఇలా ఐస్ క్యూబ్స్ కూలింగ్ వాటర్ ఎందుకు వేస్తున్నామంటే మిక్సీ పట్టేటప్పుడు మిక్సీ జార్ కాస్త వేడిగా అవుతుంది కదా, అలా వేడిగా అవ్వకుండా ఈ ఐస్ క్యూబ్స్ ఇంకా కూలింగ్ వాటర్ మనకి హెల్ప్ చేస్తుంది. 2 ఐస్ క్యూబ్స్ వేశాక మిక్సీ పట్టుకొని తర్వాత మళ్ళీ ఒక ఐస్ క్యూబ్స్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. మళ్ళీ ఇంకో ఐస్ క్యూబ్ వేసుకొని ఇప్పుడు కాస్త ఎక్కువసేపు మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నట్టయితే షుగర్ ఇంకా కాఫీ పౌడర్, మనం వేసుకున్న ఐస్ క్యూబ్స్ ఇవన్నీ కలిసి క్రీమీగా కొంచెం ఫ్లఫీగా ఆ లిక్విడ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ లిక్విడ్ అనేది రిచ్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుందండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఏ కప్లో అయితే కాఫీ తాగాలనుకుంటున్నారో ఆ కప్లోకి వేసుకోండి. నేనైతే ఈ లిక్విడ్ని 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో చాలా వేడిగా ఉన్న, అప్పుడే మరుగుతూ ఉన్న చిక్కటి పాలని వేసుకోండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్తో పైన గార్నిష్ చేసుకోండి. స్పూన్తో ఒకసారి కలుపుకొని తాగితే ఈ కాఫీ టేస్ట్ అనేది మీరు ఎప్పటికీ మర్చిపోలేరండి. అంత అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మిక్సీ జార్లో మిగిలిన లిక్విడ్ని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. 1 డే వరకు అది చక్కగా నిల్వ ఉంటుంది.